హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్టర్. దిస్ ఈస్ తనుజ్ సూర్య. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే, జయహో బంగారు బాలయ్య పద్మభూషణం, తెలుగు ప్రజలకు కళాభిమానులకు బాలయ్య అభిమానులకు ఇవే మా అభినందన సుమాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో మరి బాలయ్య బాబుకు తన యొక్క అభిమానులు అభినందనలు తెలిపారు. మరి ఎందుకు బాలకృష్ణ గారికి పద్మ అవార్డు వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకు వచ్చిందంటే ఎందుకే వచ్చింది. ఊరుకోరుగా అమ్మాయిని ఎంట పెట్టాలంటే అమ్మాయిని ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దన పెట్టాలి, కడుపుని చేసేయాలి, అంతే. కమిట్ అనే పోవాలి. ఏదో ఇంతటి మహత్తరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మరి ఆడవాళ్ళు అంటే ఒక ఆట వస్తువులు అన్న విధంగా ఒక వేదిక మీద నిలబడి కొన్ని వందల వేలాది మంది ముందు వాళ్ళు అరుస్తుంటే, ఆ అల్లరి మూకలు అంతా కూడా, ఉన్మాద మూకలు అన్నీ కూడా అరుస్తూ ఉంటే, అంటే ఇక్కడ ఆడవాళ్ళు అని చెప్పినంటే ముద్దన్న పెట్టాలి, లేకపోతే కడపన్న చేయాలన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే బాలకృష్ణ చేశారో అవి విన్నప్పుడు ఇంకా దారుణంగా అరిచినటువంటి అల్లరి మూకున చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల సమాజం లోపల ఉన్నాం, ఎంత దారుణమైనటువంటి సమాజాన్ని బాలకృష్ణ తయారు చేస్తున్నాడు. ఆ తయారు చేస్తున్నాడు కాబట్టి, ఇంత గొప్ప పని చేసిండు కాబట్టి బాలకృష్ణకు ఈరోజు అవార్డు ఇచ్చారు కాబట్టి పద్మభూషణ్. ఎందుకంటే ఈరోజు ఎందుకు బాలకృష్ణకు వస్తే నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పానంటే, బాలకృష్ణ కంటే గొప్పగా ఎన్నో రంగాల లోపల వివిధ సేవలు ఉనర్చినటువంటి వ్యక్తులు, కృషి చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు లేరా? ఈరోజు కేవలం వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కాబట్టి ఆయన పేరు ప్రతిపాదించి ఆయనకు పద్మభూషణ్ అవార్డు తీసుకొచ్చుకున్నారు. కానీ ఫ్యాన్స్ను కొట్టడము, విపరీతంగా మాట్లాడడము, లేకపోతే తండ్రి పేరు చెప్పడము, చాలామంది అనొచ్చు బసవతారకం హాస్పిటల్ తోటి చాలామందికి క్యాన్సర్ రోగులకు మరి సహాయం చేస్తున్నారు కదా అని చెప్పారంటే, డబ్బులు జేబులోకి వెళ్ళి పెట్టేది అయితే ఎవరు సహాయం చేసే పరిస్థితులు లేరు కదా. అక్కడ క్యాన్సర్ రోగులకు ట్రీట్మెంట్ అంటే డబ్బులు పెట్టేది అవుతుంది. అక్కడ 10 రూపాయలు తీసుకున్న కాడ 5 రూపాయలు తీసుకుంటారు కావచ్చు. పోనీ నిజంగానే కొంతమందికి ఉచితంగా వైద్య సహాయం చేద్దామని చెప్పని అనుకున్నప్పుడు మరి వైద్య వృత్తిలో పట్టి ఇవ్వాలి కదా పద్మభూషణ్ అవార్డు. అతని వరకు నాగేశ్వర రెడ్డికి ఇచ్చారు కదా మరి. సో దిస్ ఈజ్ ఎందుకు నేను ఇక్కడ ఏంటంటే బాలకృష్ణకి ఎందుకు వచ్చింది అవార్డు అనట్లేదు, ఎందుకు రావాలి అని చెప్పని అని కూడా అనట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు, ఇట్లా ప్రవర్తించినటువంటి వ్యక్తులకే పద్మభూషణ్ అవార్డు ఇస్తే, ఇంతకంటే ఈయన కంటే సినిమా రంగంలో కావచ్చు, లేకపోతే ఇంకా చాలా రంగాల లోపల, అనేక రంగాల లోపల చాలా కృషి చేసినటువంటి, జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తులకు ఎందుకు రాదు? ఇంకా అందులోపట తెలంగాణ పట్ల పూర్తి వివక్ష. తెలంగాణ పట్ల ఒక్కటే ఒక్క అవార్డు, అది కూడా ఎవరికి ఇచ్చిర్రు అని చెప్పానంటే ఆ ఒక్కటి న్యాయం చేసిర్రు, మందకృష్ణ మాదిగకి ఇచ్చిర్రు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిర్రు. ఆయన ఒక 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆ సుదీర్ఘమైనటువంటి పోరాటం లోపల కేవలం తన గమ్యం, తన లక్ష్యం కోసం మాత్రమే కాకుండా అనేక సమస్యల మీద పోరాటం చేసి ఆ సమస్యలను సాధించినటువంటి వ్యక్తి కూడా, ఆ సమస్యలకు పరిష్కారాన్ని సాధించినటువంటి వ్యక్తి. కొన్ని పథకాలు రావడానికి, పెన్షన్ స్కీమ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇట్లాంటి పథకాలు రావడానికి 100% ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. ఆయన వల్లనే ఆ పథకాలు రూపుదిద్దుకున్నాయి, ఆయన వల్లనే ఆ పథకాలు అనేటివి ప్రజలకు చేరువైనాయి. సో అట్లాంటి పథకాల రూపకల్పన లోపల, ప్రజలకు మంచి చేయడం లోపల ఒక విజయం సాధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఒక పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి, ఏ పదవిని ఆశించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక అవార్డు ఇవ్వడం, పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించడం అనేది గొప్ప విషయమే. కానీ తెలంగాణకు మరీ ఎంత అన్యాయం ఇది చూడండి. రాష్ట్రం కోటాలో ఇతర ప్రాంతాల వారికి పురస్కారాలు, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వివక్ష, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్కు దక్కని అవార్డు, సినీ గేయ రచయిత చంద్రబోస్కు ఆస్కార్ దక్కిన వరించని పద్మ పురస్కారం, కవులు, కళాకారులు, సాహిత్య నిపుణులకు దక్కని గుర్తింపు, కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. అబ్బా, మరి మీరేం చేస్తూ ఉన్నారు? రైట్, ఇక్కడ పద్మ అవార్డుల లోపల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం పట్ల వివక్ష వహించింది, వివక్ష చూపెట్టింది, మనం ఒప్పుకుందాం. కానీ ఎప్పుడైనా సినీ రంగాన్ని అభివృద్ధి చేయడం లోపల, సినీ రంగాన్ని అభివృద్ధి పరచాలన్నటువంటి ఉద్దేశంతో ఎప్పుడైనా చర్చలు పెడితే మీరు ఎవరిని పిలుస్తున్నారు? ఇక్కడ మన డైరెక్టర్లు ఉన్నారు, తరుణ్ భాస్కర్ ఉన్నాడు, దాని తర్వాత వేణు ఊడుగులా ఉన్నాడు, కొత్తగా మొన్న బలగం వేణు ఉన్నాడు, తర్వాత అంతకుముందు డైరెక్టర్ శంకర్ ఉన్నాడు, తెలంగాణ ప్రాంతం వ్యక్తే. అనేక మంది ప్రొడ్యూసర్ మండలి లోపల కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు దిల్ రాజు ఉన్నాడు, దాని తర్వాత అనేక మంది
యాక్టర్స్ లేరా ఇక్కడ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది నటులు ఉన్నారు. వాళ్ళని మీరు గుర్తించిర్రా? వాళ్ళందరినీ కూర్చుండబెట్టిర్రా? ఏనాడన్నా మాట్లాడిర్రా? మనకు చరిత్ర తెలియదు. జయరాజ్ గురించి దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందినటువంటి మొట్టమొదటి తెలంగాణ ప్రాంతపు వ్యక్తి, కరీంనగర్ ప్రాంతపు వ్యక్తి జయరాజ్ గురించి మనకు తెలియదు. కానీ సినీ గేయ రచయితల పట్ల చంద్రబోస్ మన పరకాల బిడ్డ కాదా? చంద్రబోస్ను ఎప్పుడైనా పిలిపించిరా? లేకపోతే సుద్దాల అశోక్ తేజను ఎప్పుడైనా పిలిపించి మాట్లాడిరా? లేకపోతే ఆర్ నారాయణమూర్తిని కనీసం పిలిచిరా? మీరు పిలిచి సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రాంతంలో పట్ల ఎట్లా అభివృద్ధి చెందాలని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడిరా? తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ నటుల పట్ల, డైరెక్టర్ల పట్ల, ప్రొడ్యూసర్ల పట్ల, మొత్తం సినీ పరిశ్రమకు చెందినటువంటి 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ పట్ల వివక్ష వహించింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం కదా. గతంలో పట్ల కేసీఆర్, కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు మీరు కావచ్చు అని చెప్పి జనం చూసుకునేటోళ్ళు అడుగుతున్నారు కదా. వాళ్ళకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత, అవసరం మీ మీద ఉన్నది. కాబట్టి పద్మ అవార్డులు రాలేదు, కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెట్టింది అంటే మీరు తెలంగాణ ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందకపోవడానికి కారణమవుతూ మీరు వివక్ష చూపెట్టినంత కాలం కేంద్రం కూడా వివక్ష చూపెడుతుంది. ఇక్కడ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడం అంటే ఏంది? రామోజీ ఫిలిం సిటీ ఎవరిది? రామానాయుడు స్టూడియోస్ ఎవరిది? మిగతా రామకృష్ణ స్టూడియోస్ ఎవరిది? ఈ స్టూడియోస్ అన్నీ ఎవరివి? ఇక్కడ జరిగేటటువంటి చిత్రాల షూటింగ్ ఎవరివి? మరి తెలంగాణ ప్రాంతంలో సినిమా తీయనంటే వాడు ఎక్కడికి పోవాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి అవకాశాలు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి మీరు కల్పిస్తూ ఉన్నారు? మీరు డిగ్రీ యూనివర్సిటీ లోపల సినీ రంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క 24 క్రాఫ్ట్స్లో ఏ ఒక్క కోర్స్ అని పెడుతున్నారా? జవహర్లాల్ యూనివర్సిటీలో ఒక్క తెలుగు యూనివర్సిటీ, జవహర్లాల్ యూనివర్సిటీ తప్పే ఇంకా ఎక్కడన్నా దీనికి సంబంధించి ఎక్కడన్నా మిగతా యూనివర్సిటీస్లలో, అరే జవహర్లాల్ యూనివర్సిటీలో కావచ్చు, తర్వాత తెలుగు యూనివర్సిటీలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల బిడ్డలు వచ్చి గ్రామీణ ప్రాంతం లోపల ఇట్లాంటి రంగాల లోపల ఆశ ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి నేర్చుకుంటారా? ఇక్కడ ఇంత దూరం వచ్చి నేర్చుకుంటారా? ఆదిలాబాద్ నుంచి వచ్చి నేర్చుకుంటారా? ఆదిలాబాద్లో సరిగ్గా సదుపాయాలు లేకనే ఇక్కడ కరీంనగర్కి వచ్చి వాళ్ళు డిగ్రీ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆ డిగ్రీ కళాశాల ఎట్లున్నది? కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఎట్లున్నది? దాని ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన అని చెప్పని అన్నారు. ఏ జిల్లాలకు వేయండి సార్? మీ కొడంగల్కు, లేకపోతే ఇక్కడ ఈడు తిన్న బొంగరంలో తిరిగితే ఎట్లా? అరే ఆదిలాబాద్ డిస్టిక్ ఓర్రి, నిజామాబాద్ డిస్టిక్ ఓర్రి, మెదక్ డిస్టిక్ ఓర్రి, లేకపోతే ఇక్కడ మన ఖమ్మం డిస్టిక్ ఓర్రి, గ్రామీణ ప్రాంతాల లోపల ఇంతవరకు రోడ్డు సౌకర్యం లేదు, ఎడ్ల బండ్లలో తిరుగుతారు. మన చిన్నప్పుడు 20 ఏళ్ళ కిందట మా ఊరును చూసినట్టు అనిపించింది. పొరక గోడలు ఉంటాయి కదా, మన ఈ ఎండిపోయిన పొరకను తీసుకొని వచ్చి కాంపౌండ్ వాళ్ళ లెక్క పెట్టుకున్నారు. ఎప్పుడో ఎన్టీ రామారావు హయాంలో ఎన్టీఆర్ స్వగృహ ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆదిలాబాద్ డిస్టిక్లో. ఇప్పటికీ పాల్వాయి పురుషోత్తమరావు ఇచ్చినటువంటి ఇండ్లు మేము అంతా పోయి చూసినాం అక్కడ చాలా సందర్భాలలో. ఆ గ్రామీణ ప్రాంతాలకు పోండి సార్. జిల్లాల పర్యటన ఏమైంది మీది? తెల్లారితే కొడంగలు, లేకపోతే గదే మహబూబ్ నగర్, వీడి దీన్నే తిరుగుతా. కరీంనగర్కి వచ్చిర్రా? కనీసం వరంగల్ వేర్రా? వరంగల్ ప్రైవేట్ ఆసుపత్రి ఓపెన్ చేయడానికి వేరు, మీరు ప్రజల కోసం వేరే. జిల్లాల పర్యటన అంటే 2-3 జిల్లాలు తిరుగుడేనా ఇక అని జనం అంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు అంత తిరగాలి. సినిమా పరిశ్రమ మీద ఫస్ట్ మీరు ఇక్కడ ఫోకస్ చేసి అక్కడ ఫోకస్ చేయమని వాళ్ళకి చెప్పురు. కేసీఆర్ నీకు పదవి ఎందుకు? 13 నెలల్లో ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చావా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా? ఫామ్ హౌస్ గడీల నుండి పరిపాలిస్తామంటే కుదరదు. 10 ఏళ్లలో ఒక్కసారైనా రేషన్ కార్డు ఇచ్చారా? మా పాలనలో ప్రజలే రాజులు, పాలకులు. వారి వద్దకే సీఎం మొదలు అధికారుల వరకు పదవులు దోచుకోవడంలో కేసీఆర్తో మేం పోటీ పడవం. చంద్రవంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలు ప్రారంభం. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అక్కడ ఇంకొక యూనివర్సిటీలోనే ఆవిష్కరణ చేసిండు. రైట్. చంద్రవంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎస్, ఇది మాత్రం 100% బరాబర్. ఎప్పుడొస్తారు మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీకు ఒక బాధ్యత ఉన్నది. మీరు డెఫినెట్గా వచ్చి ప్రజల తరపున మాట్లాడేయాలి కదా. ఎంతమంది రా అన్న కేసీఆర్ అన్న నా ఇల్లు కొడతారని చెప్పి హైడ్రా సమయం లోపల చాలామంది మాట్లాడారు. వీడియోలు మనందరం కూడా చూసినాం. మరి ఆ సందర్భంలోనే కేసీఆర్ గారు మూసి ప్రాంతం వాళ్ళ కోసమైనా, లేకపోతే ఇట్లా హైడ్రా బాధితులకైనా వచ్చి నిలబడి మాట్లాడతారు కావచ్చు, అసెంబ్లీలో గలం విప్పుతారు కావచ్చు అని చెప్పని అనుకుంటే అల్లునితోటి కొడుకుతోటి సరిపెడితే అయిపోతుందా?
కాదు కదా, ఖచ్చితంగా రావాలి కదా, మేము ఓట్లేసి గెలిపించినాం కదా, మీరు పోయి అసెంబ్లీలో కూర్చుంటూ పోయి మాట్లాడాలి కదా, అరే చూసినా మన కోసం మాట్లాడతాడని చెప్పి ప్రజలు అనుకోవాలి కదా. ఇది అకౌంటబిలిటీ, ఇది జవాబుదారీతనం. మీ పండిపోయినటువంటి రాజకీయవేత్తలు మిమ్మల్ని విమర్శించడానికో లేకపోతే మిమ్మల్ని అనడానికో కాదు, అడగడం ఒక పౌరుడిగా, ఓటు వేసినటువంటి వ్యక్తిగా, వేసేటటువంటి వ్యక్తులుగా ఇది మా యొక్క బాధ్యత. మేము అడుగుతాం, మేము ఓట్లు వేసి గెలిపించినప్పుడు మీరు ఎందుకు అసెంబ్లీకి రారు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం కేసీఆర్ గారు చెప్పాలి. మీరు ఒక అధినేత, ఒక పార్టీకి అధినేత, మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నది కదా, మీకు ఒక హోదా ఉన్నది. కానీ ఈరోజు విమర్శల పాలు. మీరు ఏం చేసిరు అనే కంటే ముందే మీరు అసలు అసెంబ్లీకి వస్తారు లేరు, చిత్తరంజన్ దాస్ లెక్క అయిపోతున్నారు మీరు కూడా. కాబట్టి అది కేసీఆర్ గారు ఆలోచించాలి. అండ్ ఇదే సభ లోపల రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడిండు, అది కూడా మనం విని తరించాలి. ఆయన కూడా ఏం మాట్లాడిండంటే, తిరుపతి రెడ్డే అంతా, నేను రాష్ట్రంలో నలుమూలలా తిరిగినా మీకు అండగా మా సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. మాకు ఏ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసేందుకు, ఆదుకునేందుకు ముందుకు వస్తాం. ఏ పదవిలో లేకపోయినా ఎప్పటికప్పుడు తిరుపతి రెడ్డి మీకోసం నిలబడతాడని చెప్పి చంద్రవంశ సభలో కొడంగల్ ప్రజల్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అనఫీషియల్గా మా అన్నకు పదవి లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఒక భాగమే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మరి చంద్రవంశ సభ వేదికగా ఆయన చెప్పిండు. ఇది వాస్తవమైనటువంటి విషయమే. తిరుపతి రెడ్డి గురించి ఆయన ఎటువంటి పదవి ఇవ్వకపోయినా లేకపోయినా కూడా మరి ఆయన చేతుల లోపల అక్కడ రాజ్యం వెళ్తాడు ఆయన అని చెప్పి ఆయనే చాలా ఇండైరెక్ట్గా, చాలా సున్నితంగా చెప్పేసిండు. ఇదా మరి మీరు దీంట్లో ఆయన సేవా తత్పరతోటి, ఆయన సేవా గుణంతో ఆయన అక్కడ కొడంగల్ లోపల ప్రజలకు అందుబాటులో ఉండడానికి ముందుకు వచ్చినప్పుడు మరి సంతోష్ రావు వస్తే తప్పే ఉన్నది అందులోపట, బీఆర్ఎస్ లోపల. ఆయన అప్పుడు వచ్చినప్పుడు ఎందుకు మీరు బాగా విమర్శలు చేసిర్రు? సంతోష్ రావును మరి చాలా ఛానల్స్ కూడా ఆడుకున్నాయి కదా, ఇది తప్పు కానప్పుడు అది తప్పెట్లయితుంది? మీరు ఈయన ముందు పెడితే వాళ్ళు ఆయన ముందు పెట్టుకున్నారు. ఆ సందర్భం లోపల ఓళ్ళు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మనం ఎందుకు ప్రవర్తించాలి? తిరుపతి రెడ్డికి ఏం అర్హత ఉన్నది అని చెప్పి ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఒక నాయకుడు కావాలనుకుంటాడా? అధికారిక కార్యక్రమాలు సరే, ప్రజలకు అందుబాటులో ఉండడం, సేవలు చేయడము, లేకపోతే ఏదన్నా అవసరాలు ఉంటే తీర్చడం అనేది ఎవరైనా చేయొచ్చు సేవా పరంగా. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అన్న ప్లస్ పోలీస్ ప్రోటోకాల్ తోటి రావడం ఏంది? ప్రభుత్వ అధికారులు ఆయనకు కైవారాలు చేసుడేంది? ఈ కంచిగరుడ సేవలు చేసుడేంది? వంది మాగదులై పల్లకీలు మోసలేంది? ఇవన్నీ ఏంటిది అసలు? దేనికోసం ఇవంతా? ఇది ప్రజాపాలన కిందికి వస్తుందా? ఈ గెస్చర్స్ అన్నీ కూడా తర్వాత విమర్శల పాలైతాయి. రాజ్యాంగ నిర్మాతలకు శిరస్సు వంచి నమస్కారాలు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ మన రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వనితలు, మహాపురుషులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజాస్వామ్యం, ఐక్యత, గౌరవం మన దేశం ప్రయాణించడానికి ఉపకరించారు. గౌరవంగా మన దేశం ప్రయాణించడానికి ఉపకరించారు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నేను మార్నింగ్ న్యూస్ చదవడం ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల లోపల నేను అన్నాను, నరేంద్ర మోడీకి ఉన్న క్యాడర్కు కొంచెం ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి. ఎందుకని చెప్పానంటే ఆయన ఐక్యత గురించి మాట్లాడుతాడు, ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాడు, ఆయన గౌరవం గురించి మాట్లాడుతాడు, రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వ్యక్తులను కీర్తిస్తున్నాడు. గొప్ప మహాపురుషులు అని చెప్పి, గొప్ప వనితలు అని చెప్పి మరి రాజ్యాంగ పరిషత్ మొత్తాన్ని కూడా ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. మరి రాజ్యాంగాన్ని పట్టుకొని కూడా ఇట్లా మొక్కుతూ ఉన్నాడు. ఆయన గెస్చర్స్ ఆయన ఇస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అంబేద్కర్ ముంగర కూర్చొని దాన్ని ఏమంటారు, బౌద్ధ సాంప్రదాయం లోపల పూజలు చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ కామెంట్స్లలో మాత్రం ఆయన పార్టీకి చెందినటువంటి నేతలు, కార్యకర్తలు మాత్రం కొంతమంది సోషల్ మీడియా వారియర్స్, సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మొత్తం కింది కామెంట్లలోకి వచ్చి అంబేద్కర్ను, అదేవిధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీ వ్యవస్థను పూర్తిగా కూడా విమర్శిస్తారు.
ఈయనేమో ఐక్యత అని మాట్లాడతాడు. మరి కేందోలు మాత్రం విచ్ఛిన్నం, మొత్తం విడగొట్టి ఆ మతం ఈ మతం ఆ కులం ఈ కులం అని చెప్పి మాట్లాడతారు. మరి ఏంటిది నరేంద్ర మోడీ గారికి మరి మిగతా కార్యకర్తలకు ఉన్నటువంటి ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఈయన ఇక్కడ ఇట్లాంటి సందర్భాలలో పట్టినేమో నరేంద్ర మోడీ గారు కూడా 2 నాలుకల ధోరణిలే కనిపిస్తుంది. ఓసారి నన్ను దేవుడు పుట్టించిండు, ఒక గొప్ప కార్యం కోసం పుట్టినా అని చెప్పి చెప్పుకుంటాడు. దాని తర్వాత మళ్ళా నేను ఒక మామూలు మనిషిని అని చెప్పి మళ్ళీ మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా మళ్ళీ ఒక మాట మాట్లాడతాడు. దాని తర్వాత అంతకుముందు సెంగోలు పట్టుకొని ఆ పార్లమెంటు భవనం లోపలికి అడుగు పెడతాడు. మళ్ళీ ఇప్పుడేమో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగి అంబేద్కర్ కాళ్ళ మీద పడి మొక్కుతూ ఉంటాడు. అంటే మీరే 2 రకాలుగా ప్రవర్తించినప్పుడు కార్యకర్తలకు అది ఈజీగా అర్థమైపోతుందిలే. ఈ విధంగా మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రవర్తన తీరు అనేది అంత విచిత్రంగా వినోదకరంగా ఉన్నది. టార్గెట్ స్వర్ణాంధ్ర, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్పష్టం. విజయవాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు, హాజరైన సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్, మంత్రి లోకేష్. స్వర్ణాంధ్ర సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి గవర్నర్ చేత మరి చెప్పించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎప్పుడో ఎన్టీ రామారావు కాలం నుంచి ముచ్చట ఇనుకుంటూనే వస్తున్నారు ప్రజలు అందరూ కూడా. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఏంటిది? అమరావతిని బంగారంతో చెక్కుతావా లేకపోతే ఇంకేమన్నా ఏం చేస్తారు? స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మొన్న దావోస్ పర్యటనకు పోయి పెట్టుబడులు ఏం తీసుకొని రాలేదని చెప్పి చాలామంది విమర్శ చేస్తూ ఉన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ పెట్టుబడులు ఎవరికి ఉపయోగపడతాయి, ఎవరు బాగుపడతారో దాని ద్వారా అనేది చాలామందికి తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే గతంలో మీ పరిపాలన యొక్క ఆ వ్యవస్థ అంతా కూడా ప్రతి ఒక్కరు గమనించారు కదా. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ ప్రభుత్వ విధానం, నినాదమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్లో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలను సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేశామని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్తున్నారు. భారీగా అప్పులు చేశాము, ఈ రాష్ట్రాన్ని నడపలేము, పథకాలను బంద్ చేస్తున్నాము అని చెప్పి 2004లో అనుకుంటా 2004 లోపట ఒక మీడియా స్టేట్మెంట్ ఇచ్చిండు. అప్పులు అయిపోయినాయి, రాష్ట్రాన్ని నడపడం కష్టంగా ఉంది, దయచేసి పథకాలను ఆపేస్తున్నాం, ప్రజలు మాత్రం ఖచ్చితంగా నాకే ఓటేయాలని చెప్పి మీడియా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విషయం తెలుసా మీకు? మరి అప్పుల రాష్ట్రంగా ఉండని తెలిసి కూడా 15,000 ఇస్తామని, ఈ మనిషికి 15,000 ఇస్తామని చెప్పి ఆ పథకం ఈ పథకం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రూపాయికి 10 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నది మీరు కదా. ఒక ప్రణాళిక అనేది లేదు, ఒక క్లారిటీ అనేది లేదు. ప్రణాళికలు ప్రజలకు ప్రకటించాలి, ప్రజలు అది నమ్మాలి. ఇక అందరి బాధ ఒకటి అయితే ఆయన బాధ ఒకటి. నాన్నకు భారతరత్న ఇవ్వాలి, పద్మభూషణ్ రావడంపై తొలిసారి స్పందించినటువంటి నందమూరి బాలకృష్ణ. ఎందుకు? కారంచేడు మారణకాండ జరిపినందుక, అక్కడ అన్యాయం చేసినందుక? ఎందుకు ఇవ్వాలి భారతరత్న? దేనికోసం ఇవ్వాలి? దాదాపు కొన్ని వందల మంది పాట పాడితే, మాట మాట్లాడితే, ఎన్ని నిర్బంధాలకు గురి చేసి, ఎన్ని ఎన్కౌంటర్లు చేసి, మళ్ళీ ఒక ప్రజాస్వామ్య విధానం అని చెప్పి చాలామంది అని అనుకుంటారు. కానీ ప్రజాస్వామ్య హననం అనేది ఎన్టీ రామారావు కాలంలో ఎక్కువగా జరిగిందని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ప్రశ్నిస్తే ఆ మనిషి మళ్ళీ కలవడు. పింగళి దశరథరామ్ ఒక జర్నలిస్ట్, ఒక ధైర్యవంతుడైనటువంటి జర్నలిస్ట్. ఆయన పరిస్థితి ఏమైంది? మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలం లోపట ఒక వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి పొడుస్తాడు మీ నాన్నగారిని ఎన్నికల ప్రచారం సందర్భం లోపట. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. ఇదేంటిది? ఏం రాజకీయం అది? ఇట్లాంటి రాజకీయాలు చేసినందుక. అండ్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి న్యూస్. మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ వల్ల తొలి మరణం నమోదు. మహారాష్ట్రలో కొత్త వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత అరుదుగా భావిస్తున్న గులియన్ బారె సిండ్రోమ్తో అక్కడ తొలి మరణం సంభవించింది. పూణేకు చెందిన వ్యక్తి స్వగ్రామం సోలాపూర్కు వెళ్ళగా అక్కడ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు సోలాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు జీబీఎస్ ఉన్నట్లుగా నిర్ధారించారు. పూర్తి బలహీనంగా మారడంతో ఐసీయూలోంచి ట్రీట్మెంట్ అందించారు.
అయితే ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో అతన్ని ఐసీ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ట్రీట్మెంట్ అందించిన పరిస్థితి మెరుగుపడలేదు. శనివారం అతడు చనిపోయాడు. మహారాష్ట్ర పూణేలో వెలుగు చూసిన గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికీ 73 కేసులు నమోదు కాగా వీరిలో 14 మంది వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి మరి. ఎందుకంటే ఇప్పటికే 2019-20 లోపల కరోనా వైరస్ తోటి మనం విపరీతంగా చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి మరి ఈసారి ఈ వైరస్ ఏం చేస్తుందో కూడా చూడాలి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే గవర్నమెంట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నది, బీసీ హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కావచ్చు, ఏవైనా సరే విపరీతంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల లోపల ఉన్నాయంటే హాస్టల్స్ అన్నీ కూడా కొంచెం కూడా నీట్నెస్ ఉండదు. కొంచెం కూడా అక్కడ ఒక నాణ్యత ప్రమాణాలు కానీ ఫుడ్ విషయం లోపల నాణ్యత ప్రమాణాలు ఉండవు. అండ్ ఆరోగ్య విషయం లోపల దోమలు ఈగలు తిరగడం, అంతేకాకుండా ఆ వాష్రూమ్స్ ఏవి కూడా క్లీన్గా ఉండకపోవడము, విపరీతంగా నిర్లక్ష్యంతో నడపబడతా ఉన్నాయి. ఆ హాస్టల్ వార్డెన్ ఎప్పుడు తనకు నచ్చినప్పుడు హాస్టల్కి రావడం, తర్వాత తనకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల చేత ఇంకెక్కడికో వెళ్ళిపోవడం, పూర్తి నిర్లక్ష్యాల మీద బీసీ ఎస్సీ ఎస్టీ గర్ల్స్ కావచ్చు, బాయ్స్ హాస్టల్స్ కావచ్చు రన్ అవుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి ఉంటే వారు కావచ్చు, వచ్చి ఒక్కసారి తనిఖీలు చేస్తే మీకు ఏర్పడుతుంది అక్కడ ఎక్కడైనా చిన్న చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అరే అంటురోగాలు వస్తున్నాయి వాళ్ళకు, పిల్లలకు. అంతేకాకుండా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఎలర్జీ సోకి ఎలర్జీ వల్ల మొత్తం ముఖం కావచ్చు, బాడీ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ బొబ్బలు తేలిపోతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల లోపల విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి వాటిని పట్టించుకొని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత అధికారులందరూ కూడా శ్రద్ధ వహించవలసిందిగా వేడుకుంటున్నాం. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.